తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విద్యా వ్యవస్థలో ఆశించిన మార్పు తేవటం వెంటనే సాధ్యం కాదని, అందుకు కొంత సమయం పడుతుందని విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. విద్యా వ్యవస్థలో అన్ని సమస్యలను ఒకే రోజు పరిష్కరించడం సాధ్యం కాదని, ప్రాధాన్య క్రమంలో అన్నింటినీ పరిష్కరిస్తామని వెల్లడించారు. జీవితకాల అభ్యసనకు సింగపూర్ విద్యా విధానం ఎంతో ఉపయుక్తమని ఉపాధ్యాయులు మంత్రికి తెలిపారు. సత్ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపునిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. స్వర్ణాంధ్ర సాధనలో విద్యాశాఖది కీలక పాత్ర అన్నారు. విద్యపై అధ్యయనానికి ఇటీవల సింగపూర్ వెళ్లివచ్చిన 37 మంది ఉపాధ్యాయులతో మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో సమావేశమయ్యారు. సింగపూర్ పర్యటనలో తెలుసుకున్న అంశాలు, రాష్ట్రంలో వాటి అమలుకు గల అవకాశాలను టీచర్లు మంత్రికి వివరించారు. చిన్న వయసులోనే అమెరికా వెళ్లి స్టాన్ఫర్డ్లో చదువుకున్నట్లు మంత్రి వివరించారు. విదేశాల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులంతా చేంజ్ మేకర్లు కావాలని పిలుపునిచ్చారు. అక్కడ నేర్చుకున్న వాటిని సహ టీచర్లకు నేర్పాలని కోరారు. ఉపాధ్యాయులకు అండగా ఉంటామని లోకేష్ తెలిపారు. వాళ్ళు వెజిటేషన్ మెయింటెనెన్స్ కి సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్ కార్పొరేషన్స్ పుట్ టుగెదర్. మనకున్న బడ్జెట్ వాళ్ళు గ్రీనరీ ఖర్చు పెడతారు. అంటే ఆ స్థాయికి వచ్చారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ స్థాయికి వచ్చారు. విద్యా వ్యవస్థ కూడా ఓవర్ నైట్ రాలే. వాళ్ళు క్రమీపంగా సుమారుగా 5-6 దశాబ్దాలు పట్టింది ఆ స్థాయికి వచ్చారు. సో మీరందరూ కూడా ఏంటంటే ఆ ఎక్స్పోజర్ విజిట్స్ ద్వారా ఏంటంటే మీరందరూ లీడర్స్గా తయారయ్యి మన విద్యా వ్యవస్థను ఆ స్థాయికి తీసుకురావాలనేది నా లక్ష్యం, మనందరి లక్ష్యం. మీ అందరూ తెలుసా, మా ప్యాషన్ ఉంటే చేయాలి. ఇది ఏదో పాఠాలు చెప్పేసి వెళ్ళిపోతాం కూడా అది డిఫరెంట్. బట్ ఈ మార్పు తీసుకురావాలంటే చాలా ప్యాషన్ కావాలి, చాలా కమిట్మెంట్ కావాలి. ఇది ఓవర్ నైట్ అయ్యేది కాదు. మైండ్ సెట్ మనం మారాలి, సమాజం మారాలి, తల్లిదండ్రుల మైండ్ సెట్ మారాలి. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. సింగపూర్లో కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ చాలా బాగుందని ఉపాధ్యాయులు లోకేష్ కు తెలిపారు. అక్కడ ప్రాజెక్టులు, ప్రెజెంటేషన్లు, అసైన్మెంట్లు, కంటెంట్ ఎలా తయారు చేస్తున్నారో, ఎలా అమలు చేస్తున్నారో అధ్యయనం చేశామన్నారు. అక్కడి విద్యా విధానంతో విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్, సమస్య పరిష్కార సామర్థ్యం పెరుగుతుందని వివరించారు. ప్రాథమిక స్థాయి నుంచే వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధికి సింగపూర్లో అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని ఉపాధ్యాయులు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి సెకండరీ స్కూలును స్థానికంగా ఉండే పరిశ్రమలకు అనుసంధానించి విద్యార్థులకు ఆసక్తి ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారన్నారు. దీంతో చదువు పూర్తి కాగానే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ ఇది పిల్లలకి యాక్టివిటీస్, ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్, ప్రెజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళని థింక్ చేసేలాగా, వాళ్ళని మన క్రియేటివిటీ పెంచడం కోసం వాళ్ళ ఇమాజినేషన్ పెరుగుతుంది. సో ఈ కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ చాలా బాగుంది. మన దగ్గర కూడా చేస్తున్నాము. కాకపోతే ఒక స్ట్రక్చర్డ్ ఎన్వైర్న్మెంట్ కావాలి. స్ట్రక్చర్డ్ ఉంటే అది ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది. ఇతర దేశాల్లో నేర్చుకున్నటువంటి అంశాలని మన పాఠశాలలో, మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి ఉండే అవకాశాలన్నింటినీ కూడా పరిశీలించి తద్వారా విద్యాభివృద్ధికి దోహదపడతాయని ఆశిస్తూ ఉన్నాం. సింగపూర్లో పాఠశాల నిర్వహణ విధానం బాగుందని, ప్రధానోపాధ్యాయులు, టీచర్లు జట్టుగా పనిచేస్తున్నారని గురువులు వెల్లడించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యం మెరుగుదలకు అక్కడ హమాలా పద్ధతి అమలు చేస్తున్నారని తెలిపారు. వెనుకబడిన వారికి ప్రత్యేకంగా బోధన చేస్తారని, విద్యార్థులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. సింగపూర్లో విశ్లేషణ, డిజైనింగ్, కంటెంట్ అభివృద్ధి, అమలు, మదింపు అనేది వినూత్నమైన బోధనా ప్రక్రియ అని వివరించారు. దీనిపై ముందుగా టీచర్లకు శిక్షణ ఇచ్చి పాఠ్య ప్రణాళికలో చేర్చుతారన్నారు. సింగపూర్లో ప్రీ సర్వీస్ టీచర్ శిక్షణ, గ్రేడింగ్ చాలా బాగుందని, టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులు 18 నెలల పాటు ఈ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. టీచర్ ట్రైనింగ్స్ అనేవి అక్కడ ప్రీ సర్వీస్ టీచర్ ట్రైనింగ్స్ ఉంటాయి. అంటే ఒక ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యే ముందరే ఆ ప్రొఫెషన్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి, లీడర్షిప్ రోల్ దగ్గర నుంచి క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ వరకు ఎవ్రీథింగ్ ప్రాక్టికల్గా నేర్చుకొని అక్కడ ప్రొఫెషన్లోకి అడుగు పెట్టడం జరుగుతుంది. అయితే ఇది మనం లాస్ట్ ఇయర్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూడడం జరిగిందండి. వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. మేము ఇప్పుడు క్లాసెస్కి వెళ్ళినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మా జాబ్ రోల్ తెలుసుకొని ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా వర్క్స్ని రెస్పాన్సిబుల్గా పర్ఫామ్ చేయగలము అనే confidence వాళ్ళలో చూశాను. Where in the Singapore education system we observed that
Wellness ambassadors are appointed in schools. Mental health activities is conducted for teachers and students, and also peer supporting and mentoring system is also done by the wellness ambassadors. They encourage teachers by directing relevant resources regarding help seeking behavior. మనం కూడా ఇక్కడ 4 ఫార్మాటివ్ టెస్టులు 2 సమ్మేటివ్ అసెస్మెంట్లను కండక్ట్ చేస్తున్నాం. అయితే ప్రస్తున్నటువంటి పోటీ ప్రపంచంలో పోటీని ఎదుర్కొనేందుకు మన ఫార్మాటివ్ అసెస్మెంట్స్లో మరియు సమ్మేటివ్ అసెస్మెంట్స్లో ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, క్రియేటివ్ థింకింగ్ క్వశ్చన్స్, క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేయగలిగితే ఇప్పుడున్నటువంటి పోటీ పరీక్షలను మన ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. సింగపూర్లో టీచ్ లెస్ లెర్న్ మోర్ విధానం బాగుందని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేశారు.